ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచింది బీజేపీ. ప్రాజెక్టులపై పోరుబాట పట్టింది. వరుస ఆందోళనలతో నిత్యం జనంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడూ పార్టీ ఆఫీసులకే పరిమితమయ్యే కమలం పార్టీ నేతల్లో ఉన్నట్టుండి కదలిక ఎలా వచ్చింది? ఉద్యమ దూకుడుకు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. సెంట్రల్లో అధికారంలో ఉన్నప్పటికీ స్టేట్లో విస్తరించలేకపోతోంది బీజేపీ. ఇప్పుడు ఈ పార్టీ నాయకత్వం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజా ఉద్యమాల్లో సొంత పార్టీ నేతలనే ఫాలో అవుతోంది. నాగం జనార్దన్ రెడ్డి బచావో తెలంగాణ మిషన్ ప్రోగ్రామ్స్ కమలం పార్టీకి ఇన్స్పిరేషన్ గా మారాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా బీజేపీలో చేరిన మాజీ మంత్రి నాగంకు సరైన గుర్తింపు లభించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా పార్టీ పర్మిషన్ తీసుకోవాల్సి రావడంతో సొంతంగా బచావో తెలంగాణ మిషన్ ను స్టార్ట్ చేశారు నాగం. కరువు, రైతు సమస్యలపై జిల్లాల్లో భరోసా యాత్ర చేస్తూ సర్కార్పై విమర్శల దాడికి దిగారు. రైతు భరోసా యాత్ర చేపట్టినాం. రైతులకు అభయం ఇవ్వడం, భరోసా ఇవ్వడం, ధైర్యం ఇచ్చడానికి మా ఈ భరోసా. దుర్మార్గంగా మాట్లాడకండి. ఇవాళ రైతుల దగ్గరకు వచ్చే మాటలు మాట్లాడండి. కరువు లేదని చెప్పండి. అప్పుడు రైతులు మిమ్మల్ని ఊడదీస్తోళ్తారు. ఇవాళ అగ్రికల్చర్ సైంటిస్టులు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ రిపోర్ట్ ఇవ్వండి. ఎంత నష్టం పోయిందో వెంబడే మీరు రిపోర్ట్ను వెంబడే కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. పంపించే కేంద్రంకి వెళ్ళి మీరు నిధులు రాబట్టండి. నాగం టూర్ తో బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో సంస్థాగత కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టారు నేతలు. పాలమూరు ప్రాజెక్టులపై దీక్ష, దేవాదుల కంతనపల్లి ప్రాజెక్టు కోసం పాదయాత్ర, నిజామాబాద్ లో రైతు దీక్ష, ఇందిరా పార్క్ దగ్గర రైతుల ఆత్మహత్యలపై ధర్నా, ఇలా 10 రోజులు వరుస ఆందోళనలతో సర్కార్పై అటాక్కి దిగింది కమలం పార్టీ. సంస్థాగత కార్యక్రమాల బిజీతో ఆఫీసు గడప దాటని బీజేపీ నేతలు ఇప్పుడు వారాల తరబడి జిల్లాల్లోనే మకాం వేస్తున్నారు. నాగం మెదక్ జిల్లా పర్యటనకు ముందే ఆ జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల సభ్యులను హైదరాబాద్ దీక్షలో పాల్గొనేలా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒంటరి పోరు చేస్తున్న నాగంను బుజ్జగించే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. అయితే రాజీ ప్రసక్తే లేదని నాగం అంటున్నట్టు తెలుస్తోంది.